ఇది శివపురాణం. ఇందులో అన్ని ప్రశ్నలకి ఖచ్చితంగా ఆన్సర్ ఉంటుంది. అవును, శౌనకముని అన్ని క్వశ్చన్స్ అడిగారు కదా, మరి ఆన్సర్స్ దొరికాయా? సుతా మహర్షి శౌనకమునిని మెచ్చుకున్నారు కూడా. ఎందుకంటే అందరిలా క్వశ్చన్స్ వినేసి వదిలేకుండా నిలబడి తన క్వశ్చన్స్ ని అడిగాడు, తన కుతూహలాన్ని చూపించాడు. ఆ తర్వాత సుతా మహర్షి శౌనకమునితో ఇలా అంటాడు, ఇది శివపురాణం. ఇందులో అన్ని ప్రశ్నలకి ఖచ్చితంగా ఆన్సర్ ఉంటుంది. అందరికీ భక్తి అంటే ఏంటో, ప్రేమ అంటే ఏంటో తెలుపుతుంది, శివుడికి దగ్గర చేస్తుంది. ఓన్లీ శివపురాణం వినడం వలన ముక్తి లభిస్తుంది అండ్ మరణ భయం కూడా పోతుంది. ఇది ఎవరో చెప్పిన మాటలు కాదు, సాక్షాత్తు ఆ భోలా శంకరుడే చెప్పిన మాటలు. ఆ 12 సంహితలుగా ఉన్న శివపురాణాన్ని వేదవ్యాసుడు సనకాది మునుల హెల్ప్ తో 7 సంహితలుగా మార్చేశాడు. ఈ కలియుగంలో శివపురాణం మనుషులను శుద్ధి చేసినందుగా ఇంకే గ్రంథం చేయలేదు అని చెప్పుకొచ్చారు. ఈ పురాణాన్ని వినాలన్నా చదవాలన్నా చాలా పుణ్యం చేసుకొని ఉండాలి. ఈ యొక్క పురాణం 4 వేదాలతో సమానం. అలాగే ధర్మార్థ కామ మోక్షములను అందిస్తుంది. హర హర మహాదేవ్.